ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు స్కీములు ఆపేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేద ప్రజలకు స్కీములు ఎందుకు ఆపేశారంటే తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టీము లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు, బ్యాకప్ సపోర్టెడ్ బై దేర్ టీమ్ మెంబర్స్ లైక్ జనసేన అండ్ బీజేపీ వీళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. ఏమని? పేద ప్రజలకు భోజనం పెట్టండి సార్, ఆకలి అవుతుంది అనేది కాదు కంప్లైంట్. ఎలక్షన్ అయిపోయేంత వరకు పేద ప్రజలకు భోజనం పెట్టకూడదు, వాడు కడుపు మార్చండి అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఏమనాలంటే, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు రాజకీయ పార్టీలు? స్కీములకి, పేదలకు ఇచ్చే స్కీములకి, భోజనాలకి, వాళ్ళకి పెట్టేటువంటి చిన్న చిన్న 1000-2000 రూపాయల యొక్క స్కీములకి ఏం సంబంధం? రాజకీయాలకి దానికి ఏం సంబంధం? మీరు ఎందుకు ఇలాంటి కంప్లైంట్లు ఇస్తున్నారు అని అనకుండా ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ తీసుకొని మీరు స్కీములు ఇవ్వడానికి లేదని ఆపేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే వాళ్ళు అది చేస్తున్నారు. సో ఇచ్చారు, స్కీములు ఆపేశారు. సరే, ఎలక్షన్ కమిషను అబ్జెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేయాలి కాబట్టి, దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి సరే ఆపేశారు అనుకుందాం. వీళ్ళు కోర్టుకు వెళ్ళారుగా, పేద ప్రజల పక్షాన కోర్టుకు వెళ్ళింది వైఎస్ఆర్సీపీ. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. మీరు వెంటనే పేద ప్రజల స్కీములు ఎందుకు ఆపుతారు, దానికి సంబంధం ఇచ్చేయండి అన్నారు. ఏదో కొన్ని 1-2 కండిషన్స్తో ఇచ్చేయండి అన్నారు అనుకోండి. కోర్టు చెప్పినప్పుడు ఇక ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఉండకూడదుగా. ఇప్పుడు ఎవరైనా అబ్జెక్షన్ చేసినా సరే ఇదిగా కోర్టు నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. కంప్లైంట్ వచ్చింది, యాక్షన్ తీసుకున్నారు, కోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. వాళ్ళు జెన్యూన్ అయితే, ఎలక్షన్ కమిషన్ అనేది జెన్యూన్ అయితే, అబ్జెక్షన్ వచ్చింది కాబట్టే వాళ్ళు ఆపేరు అనేది కనుక నిజమైతే, ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళు దాన్ని డిఫెండ్ చేయకూడదు. డిఫెండ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ డిఫెండింగ్ ద కోర్ట్ జడ్జిమెంట్. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ట్రైంగ్ టు డిజోబే ది కోర్ట్ ఆర్డర్. కరెక్ట్ కాదు కదా, ఇంకెందుకు డిలే చేయాలి? కోర్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు ఫండ్ రిలీజ్ చేయాలి కదా ఈ పేద ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో ఫైట్ చేయాలి? టీడీపీతో ఫైట్ చేయాలి, జనసేనతో ఫైట్ చేయాలి, రైట్? బీజేపీ వాళ్ళతో ఫైట్ చేయాలి, కాంగ్రెస్ వాళ్ళతో ఫైట్ చేయాలి, రైట్? కుటుంబ సభ్యులు కూడా ఎదురు తిరిగారు, కుటుంబ సభ్యులతో ఫైట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తగులుకుందాం ఆయన్ని. ఎలక్షన్ కమిషన్తో కూడా ఫైట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతమంది కలిసి ఒక వ్యక్తిని ఓడించడానికి, ఏది ఇంక్లూడింగ్ వ్యవస్థలతో సహా ట్రై చేస్తున్నారా? కరెక్ట్ కాదు. స్కీములు అంటేనే విచ్చేసేయండి. పేద ప్రజలకి సంబంధించిన ఇప్పుడు స్కీములు ఇవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ పెరిగి పేదలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని భయమా? ఒకవేళ మీరు స్కీమ్ ఆపేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారని ఆశనా? రెండూ జరగవు. అదేదో ఇప్పుడు స్కీములు నడుస్తున్నాయి, గవర్నమెంట్ స్కీములు. పేదోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ డబ్బుల కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ స్కీములకి ఏముంది? ఆ స్కీములు సంక్షేమ పథకాలకు సంబంధించి స్కీములు ఇచ్చేస్తారు. యాజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ దే విల్ డూ ఇట్. నేదర్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ టు జగన్, నాట్ డిసడ్వాంటేజ్ టు చంద్రబాబు నాయుడు. నువ్వు ఆపడం వల్ల ప్రజలకి డిసడ్వాంటేజ్ కదా. ఎలక్షన్ కమిషను కొద్దిగా ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా మనం ఎంత చెప్పినా సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫెయిర్గా ఉందా, లేకపోతే వెనకేమన్నా డ్రివెన్ బై సంబడియా, వెనకేమన్నా ఒత్తిడి ఉందా ఎలక్షన్ కమిషన్ మీద, వెనక రాజకీయ పార్టీల యొక్క ప్రెజర్ ఉందా అనేది మనకు తెలియట్లేదు. రాజకీయ పార్టీలు ప్రెజర్ ఉంటే అది బయటికి కనపడదు, లోపల ఇంటర్నల్గా జరిగిద్ది. అదేమో పబ్లిక్ కనపడదు. బయటకు వచ్చే యాక్షన్స్, సర్క్యులర్లు, పనులు మాత్రమే బయటకు కనబడతా ఉంటాయి. వెనక ఎవరు ఫోన్ చేశారు, ఎలక్షన్ కమిషన్కి ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఆపేయమన్నారు, ఎవరు కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే నువ్వు ఆ సంక్షేమ పథకాలు ఆపేయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ వచ్చి దాన్ని జగన్ వెనక ఎవరు కుట్ర చేస్తున్నారు ప్రజలకు తెలియదు. అదంతా బయటికి రాదు, అది సీక్రెట్గా జరుగుతాం 4 గోడల మధ్య. సో ఎలక్షన్ కమిషన్ ఫెయిర్గా ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బీ ఫెయిర్. థ్యాంక్ యూ.